వెల్కమ్ టు GDR న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ వివాదంలో కీలక పరిణామం. సంజీవనితో ఆరోగ్య సేవలకు కొత్త ఊపు, ఆస్పరిలో సీఎం చంద్రబాబు ప్రారంభం. మిషన్ భగీరథ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు, మంత్రి సీతక్క. ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రాజీనామా లేఖలో విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని, విద్యార్థులు రాజకీయ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే దేశ యువతపై తనకు ఎప్పటికీ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటించి సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల సంక్షేమ, ఆలూరు అభివృద్ధి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందంటూ సభలో కీలక ప్రసంగం చేశారు. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు. ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి. ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడు ఆలోచించేది ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను, కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి. మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదటి తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు దండం పెట్టి వస్తున్నారు. తెలంగాణలో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. గ్రామాలకు త్రాగునీటి సరఫరాపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆమె గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ చేసేసారు వాళ్ళు చేసుకుంటారు. మన దేవాలయం నీళ్ళతో నింపి పెడుతున్నాం. నర్సంపేటకు లింక్ చేస్తే అదే కనెక్షన్ ఏమన్నా అట్లా ఇవ్వచ్చు కదా. అదే కానీ ముందు ముందు ఉపయోగపడుతుంది. అది 150 కిలోమీటర్ల నుంచి వచ్చేవాళ్ళు 20 కిలోమీటర్ల మొత్తం నియోజకవర్గాలు ఇప్పుడు నా పాకాల నీళ్ళే ఉంటుంది. ఎందుకంటే గోదావరి దగ్గర దగ్గర సోర్స్ మనం డెవలప్ అంటే అదే కనెక్షన్స్ ఉంటాయి. ఆ పాలేరు నుంచి మనం ఎట్లా తీస్తున్నాము దీనికి ఒక లింక్ పెట్టిస్తే అయిపోతుంది. ఇప్పుడు నర్సంపేట పెద్ద చెరువు ఉంది కదా ఒకటి పాకాల ఇంకోటి ఊరు పక్కన టౌన్ తీసుకున్నాం. అది అంటే 13 అని ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాను. ఇరిగేషన్ వాళ్ళకి కానీ మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళతో కొంచెం ప్రెజర్ చేయాలి. లోకల్ నింపండి. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఉందంటే పక్కన దేవాలయం ఉంది కదా, అగ్రికల్చర్ కూడా ఇవ్వండి అంటే ఇప్పుడు నేను 3 రోజుల నుంచి నీళ్ళు ఇప్పిస్తున్నాను. మళ్ళీ కల్టివేషన్ కూడా కాబట్టి అయితే కల్టివేషన్ ఇచ్చిన మనం అప్పుడు ఎప్పటికప్పుడు నింపేసుకోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళు గోదావరి కదా సార్ ఇంత పోసుకోవచ్చు. కంపల్సరీగా సరుకులు కొనుక్కోను అంగన్వాడీ వర్కర్లు ఈ వార్డు మెంబర్లు వాళ్ళందరూ గ్రూప్ చేసేసి పెట్టుకుని దాని మీద మీరు ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ రోజు ఎంతమంది కమ్యూనికేషన్ ఎంతమంది పోయింది అది కూడా ఆయన చెప్పిన మాట వస్తానే అదే పబ్లిష్ చేస్తారు. నీళ్లు ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి నీటి సప్లైకి సంబంధించి గ్రామ సర్పంచులకి అందరికీ సర్పంచ్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా వేళలు ఏ వేళ ఇస్తున్నాం అనేది మనం ఇచ్చే వేళకు సంబంధించి మనం డైలీ మెసేజ్ ఇస్తున్నాం. మనం బెటర్ మీ కమ్యూనికేషన్ స్ట్రాటజీ పక్కా చేసేసి బుధవారం సీఎం గారితో రివ్యూ ఉందనుకోండి మాకు వేల దానిపైన అన్నిటిపైన పంచాయతీ రాజ్ది అప్పటికి మన కమ్యూనికేషన్ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు పూర్తయినా విద్యార్థులకు ఇప్పటికే యూనిఫామ్లు అందకపోవడం బాధాకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్ల పంపిణీ పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించే గుడ్డుకు అదనంగా ₹2 పెంచి భోజన నాణ్యతను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకుని యూనిఫామ్ల పంపిణీ పూర్తి చేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇవాళ మార్కెట్లో ఒక గుడ్డు ₹8 దొరుకుతుంది. మధ్యాహ్న భోజన పథకం వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇవాళ ₹6 ఇస్తా ఉన్నారు. మరి ₹2 డిఫరెన్స్ ఆ పేద వంట వండేటటువంటి వాళ్ళు ఎట్లా మరి వాళ్ళు ఆ డిఫరెన్స్ బేర్ చేస్తారు? ఇవాళ మన రాష్ట్రంలో దాదాపుగా 3 రోజులు వారంలో గుడ్లు పెడతా ఉన్నాం. కానీ కర్ణాటకలో పిల్లలకి ఆల్మోస్ట్ 5 days ఎగ్స్ పెడతా ఉన్నారు. మరి అట్లాంటిది మీరు ఎందుకు ప్లాన్ చేస్తలేరు? మీరు బ్రేక్ఫాస్ట్ ఇస్తామని చెప్పినారు, ఎక్కడ కూడా ఇంతవరకు దాని ఊసులేదు, ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ పథకం. ఇంకొకటి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కిట్ ఇస్తామన్నారు, మరి ఆ కిట్ ఎప్పుడు వస్తుందో అర్థమైతలేదు. కాబట్టి సత్వరమే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం వెంటనే స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలి, కిట్స్ ఏదైతే ఇస్తామన్నారు ఇవ్వాలి, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకు ₹2 ఖచ్చితంగా ఎగ్కి రేటు పెంచి ఇవ్వాలి, వాళ్ళకి ఇదివరకు పెంచుతామన్నటువంటి జీతాలను కూడా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మీరు ఏదైతే ఒక పథకం ప్రకారం కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా కరుగోరుమిల్లి గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య వీరుడు విలువిద్యలో అపూర్వ ప్రతిభ కనబరిచిన మహావీరుడు ఏకలవ్యుడి జయంతి వేడుకలు ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, గురుభక్తి, కృషి పట్టుదల, విలువిద్యలో సాధించిన ప్రతిభను భక్తులకు కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఏకలవ్యుడి ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకుని విద్యా, క్రీడలు, సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేడుకల్లో గ్రామ పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, యువత, విద్యార్థులు పాల్గొని ఏకలవ్యుడికి ఘన నివాళులర్పించారు. ఏకలవ్య జయంతి వేడుకలు
ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఘనంగా జరిగాయి. యువతకు స్ఫూర్తినిచ్చేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కూడా ఏకమై ఈ ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పరుచుకొని ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశిన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరుపుకున్నందుకు వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేసుకుంటారని గత 5 సంవత్సరాల క్రితం వారు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా వీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి మా గ్రామం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. కడప జిల్లా నందులూరి మండలంలోని చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీ సోమనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూల విరాట్ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తమ కోరికలు తీర్చిన వారు కోరుకున్న వారు స్వామివారి ఆలయం చుట్టూ 103 ప్రదక్షిణలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు త్రాగునీరు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు మొత్తం భక్తులు వారి వాహనాలతో నిండిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేశారు. బీసీల చిరకాల కోరిక అయిన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో బయలుదేరారు. కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని కోరారు. బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించాలన్నారు. కళ బీసీలది దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీల యొక్క పరిస్థితి కోసం దశాబ్దాలుగా మరి ఉద్యమం చేస్తా ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున. మరి ఈరోజు పెద్ద ఎత్తున అలో బీసీ చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెడతా ఉన్నారో మహిళా బిల్లులో మరి బీసీలకు సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను బీసీలకు ఏర్పాటు చేసి బడ్జెట్ ని కేటాయించాలి అనే డిమాండ్స్ తో మరి అట్లాగే ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అలాగే ఈరోజు జనాభా గణన జరుగుతూ ఉంది. జనాభా గణనలో మరి మా బీసీల కుల గణన కూడా జరపాలని,
మరి అలాగే ఈరోజు ఏదైతే మరి బీసీల కోసం అనేక ప్రామిసులు చేశారు, మరి ఆ ప్రామిసులన్నిటినీ ఎన్డీఏ కూటమి అయితేనే నెరవేర్చగలదనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, అట్లాగే మన భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి తప్పకుండా ఒకటి బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామన్నారు. అట్లాగే స్థానిక సంస్థల్లో కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కల్లూరు ఎస్టేట్ లో ఉన్న దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని శ్రీలక్ష్మి బాలాజీ ఆయిల్ మిల్లు కూడా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని యజమానులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో యజమాని కన్నీరు మున్నీరుగా వెలిపించారు. విజయవాడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన 7,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను సక్రమంగా వినియోగించాలని, పారిశ్రామికవేత్తలకు పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 3,000 నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టి అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఇవాళ కోరి వినోద్ కుమార్ గారి నేతృత్వంలో 30 పైగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలు ఇక్కడ సమావేశమయ్యి ఈ బహుజనులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. ఈ లేఖలో ముఖ్యంగా ఈ లేఖ ముఖ్య ఉద్దేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ విస్మరించారు.
ముఖ్యంగా వారు 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీలకు పింఛనన్నారు. రద్దు చేసినటువంటి గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నిటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క పథకము పునరుద్ధరించలేదు, ఏ ఒక్కరికి రుణం ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీల మీద జరిగినటువంటి ఎస్టీల మీద జరిగినటువంటి అత్యాచారాలు నినాదాలుగా మార్చుకుని గద్దెనెక్కి ఇవాళ అదే అత్యాచారాలని కొనసాగిస్తున్నారు. ఇవాళ దళితుల మీద దాడులు పెరిగాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ బహిరంగ లేఖతో మేము ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఈ అంశాల మీద రాష్ట్ర వ్యాపిత ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తామని చెప్పి హెచ్చరిస్తూ మరొక విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయని చెప్పి ఇంటింటికి కూటమి అని మీరు వెళ్ళబోతా ఉన్నారు. మీకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మా పథకాలు పునరుద్ధరించే వరకు, మా సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు, మా రుణాలు ఇచ్చే వరకు, మా మీద దాడులు ఆగే వరకు మీరు మా ఇంటికి రావక్కర్లేదండి. మీరు మా ఇంటికి రావద్దు. మీరు అన్ని చేసిన తర్వాత మాత్రమే ఇంటింటికి పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీల ఇళ్ళకెళ్తే మీకు ఆధారం ఉంటుంది తప్ప, లేకపోతే మిమ్మల్ని తిరస్కరిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మదనపల్లిలో అర్ధరాత్రి సినీ ఫక్కీలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. ఏటీఎం లో ఉన్న సుమారు 10 లక్షల నగదుతో పాటు ఏటీఎం బాక్స్ ను దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్నారు. మదనపల్లి పట్టణంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఏటీఎం చోరీ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు ఓ బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అందులో ఉన్న సుమారు 10 లక్షల నగదుతో పాటు మొత్తం ఏటీఎం బాక్స్ ను వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు దుండగుల్లో అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు తుపాకులు చూపించి బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం దుండగులు బొలెరో వాహనంలో వేగంగా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాలు సేకరిస్తూ దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరులో జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయని, పశువులకు మేత, ప్రజలకు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నాయకులు తెలిపారు. మండల కేంద్రాల్లో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయ పనులు లేక కూలీలు వలస వెళ్తున్నారని, ఉపాధి హామీ పథకం కింద పని దినాలు పెంచి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరిన సిపిఐ నేతలు ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దయచేసి మళ్ళీ ఎందుకంటే గడపడ అరుచుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఆయన చెప్తున్నారు ఏం మీ సమస్య చెప్పండి. మేము ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలా? వర్షాలు పడలేదు, పూర్తిగా వర్షాలు పడలేదు. దేవుని గెలవాలి మీరు. మేము జడ్పీ సమావేశంలో తీర్మానం చేసి ఎవరిని గెలుస్తారు? ఇక్కడ మాకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఎంపీపీలని, జెడ్పీటీసీలని, ఎమ్మెల్యేస్ ని వీళ్ళని అలౌ చేయండి అని జెడ్పీసీయూ గారు లిస్ట్ ఇచ్చారు. మీకు అట్లా అలౌ చేయమని ఇచ్చింటే మేము కూడా అలౌ చేస్తాం. మీకు క్లారిటీ ఇవ్వాలి కదా. నేను ఎందాకన్నా ఆయన మాట్లాడతారంటే మీరు మాట్లాడతారు. దయచేసి ఆయన పెద్ద ఆయన మాట్లాడేటప్పుడు మధ్యలో అందరూ మాట్లాడారు. ప్రొటెస్ట్ చేసేటప్పుడు జీవులకు పశుగ్రాసం, జీవులకు పశుగ్రాసం, జీవులకు పశుగ్రాసం, తాగడానికి నీళ్లు, తాగడానికి నీళ్లు. ఉమ్మడి జిల్లాను కరువు లాలి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్య
సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల పట్ల ప్రజా సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి జిల్లాగా రావాలి. కరువు నివారణ కోసం నిధులు తీసుకురావాలి. కరువు నివారణ కోసం నిధులు ప్రకటించాలి. కరువు జిల్లాగా తీర్మానం చేయాలి. కరువు జిల్లాగా తీర్మానం చేయాలి. కరువు జిల్లాగా రైతాంగాన్ని ఆదుకోండి. ఆదుకోండి రైతాంగాన్ని. ఆదుకోండి రైతాంగాన్ని. సమావేశంలో కరువు జిల్లాగా జిల్లా జడ్పీ సర్వసభ సభలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కరువు జిల్లాగా తీర్మానించాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా. తాగునీటి సమస్యనే, తాగునీటి సమస్యనే, తాగునీటి సమస్యనే. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడక గత వర్షానికంటే ఈ సంవత్సరం 66% తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు లేకపోవడం వల్ల పంటలు పూర్తిగా వేయలేదు. ఇప్పటి వరకు పశుగ్రాసం కూడా ఇబ్బంది రాబోతూ ఉంది. త్రాగునీటి సౌకర్యాలు ఇబ్బంది పడిపోతున్నారు. వర్షాలు లేకపోతే చెరువుల్లోకి నీళ్లు రాలేదు, కాలువలో నీళ్లు పారలేదు. అందుకోసం బోర్లో ఉన్న నీళ్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఈ చిత్తూరు జిల్లా జడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించమని చెప్పి, అలాగే పశువులకి పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకు మేత ఇవ్వమని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్లతోనే సరే నీళ్లు చోలమని చెప్పి యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగానికి వడ్డీలు లేకుండా రుణాలు ఇవ్వాలని, అంద్రినివా కాలువ గత 30 సంవత్సరాలుగా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల చిత్తూరు జిల్లా కరువుగా ఏర్పడడానికి కారణం ఈ ప్రభుత్వ అధికారులు తప్ప ఇంకొకరు కాదు. అందుకోసమే సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న జడ్పీటీసీ మెంబర్లు, ఎమ్మెల్యేలు మొత్తం ఏకతాటిగా ఒక తీర్మానం చేసి చిత్తూరు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తారా, లేదా కరువు జిల్లాని సహాయ చర్యలు నివారించుకుంటా చర్యలు తీసుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మీరు ముద్దాయిలుగా నిలబడతండి. రాబోయే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ప్రజలకు సేవ చేయకపోతే, ప్రజలకు నీళ్లు ఇవ్వకపోతే, పశువులకు మేత ఇవ్వకపోతే, రైతులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా ఎన్నికల్లో ఓడిస్తారని కూడా సిపిఐ పార్టీకి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలు పెడతా ఉంది. పథకాలకు పేర్లకు పరిమితమైంది తప్ప పేర్లు మాత్రం అక్షరాలతో తాటిగా అక్షరాలతో ఉన్నాయి. ప్రజలకు సేవ చేయడం లేదు. అందుకోసమే సిపిఐ పార్టీగా మొదటగా ఈ చిత్తూరు ఈ వార్తలంతటితో సమాప్తం.